ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ వాక్యం ధ్యానం చేసుకుందాం. ప్రేమగల యేసయ్య, కృపగల రాజా, మీ ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన నామానికి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో నా తండ్రి మీ వాక్యం ధ్యానించబోతుండగా ఏ హృదయానికి ఏ వాక్యం అవసరమో మీరే సూటిగా తేటగా మీరే మాట్లాడి మహిమ పొందుకోమని ప్రార్థిస్తూ స్తుతులు చెల్లిస్తూ యేసు నామం నడికి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆయన మాటలు జీవాన్నిచ్చే మాటలు, ఆయన మాటలు శక్తిగల మాటలు, ఆయన మాటలు పవిత్రమైన మాటలు, ఆయన మాటలు పరిశుద్ధమైన మాటలు. కాబట్టి మనం ఆయన మాటలని శ్రద్ధగా విన్నాం. ఈరోజు చెప్పబోయే అంశం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ప్రార్థన చేశారు. వారిలో ఎబ్బేజు అనే భక్తుడు చాలామందికి తెలుసు. అతను పాత నిబంధన గ్రంథంలో మనకు కనిపిస్తాడు. ఎబ్బేజు చాలా గొప్పగా ప్రార్థన చేశాడు. అతడు ఏమని ప్రార్థన చేశాడో మనం చూసినట్లయితే అతను చేసిన ప్రార్థన చాలా చిన్న ప్రార్థనగా మనకు కనిపిస్తుంది. కానీ దాంట్లో ఉన్న సారాంశం చాలా గొప్పది. చాలా నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థన చేశాడు. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఎబ్బేజు ప్రార్థన గురించి మనకి అక్కడ జ్ఞాపకం చేస్తాడు. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతన్ని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేల్ దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసును. ఇక్కడ ఎబ్బేజు ప్రార్థన మనకు కనిపిస్తుంది. ఎబ్బేజు మొట్టమొదటికి ఏం చేశాడు? నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించమన్నాడు. అతను చేసిన ప్రార్థన 4 లైన్లోనే మనకు కనిపిస్తుంది, కానీ చాలా గొప్ప ప్రార్థన చేశాడు. చాలా నమ్మకంతో చేశాడు. నేను అడిగిన వాటన్నిటినీ పొందుకుంటానన్న నమ్మకంతో చేశాడు. నేను ఇప్పుడు ఏం అడుగుతానో ఆయన నాకు ఖచ్చితంగా ఇస్తాడు, నా ప్రార్థన ఆలకిస్తాడని నమ్మి విశ్వసించి ప్రార్థన చేశాడు. వెంటనే జవాబు పొందుకున్నాడంట. ఇంతకీ ఎబ్బేజు అనే మాటకు అర్థం ఏంటంటే వేదన. బైబిల్ గ్రంథంలోనే ఆ మాట మనం చూద్దాం. కింద మనకి దానికి సంబంధించిన అర్థాలు ఇస్తారు చూడండి. ఎబ్బేజు అనే మాటకి వేదన అనే అర్థం అక్కడ ఉంటుంది. వేదన సాధారణంగా ఎవరైనా పిల్లలకి వేదన అని పేరు పెట్టుకుంటారు, పెట్టుకోరు. కానీ తన తల్లి ఎందుకు వేదన అని పేరు పెట్టింది మనం ఆలోచన చేస్తే, సాధారణంగా తల్లిదండ్రుల పిల్లలను కంటున్నప్పుడు చాలా వేదనతోనే కంటారు. అందరు తల్లులు వేదనతోనే కన్నారు కదా, మరి వారి పిల్లలకి ఎందుకు వేదన అని పేరు పెట్టుకోలేదు? మరి ఇతని తల్లి ఇతనికి ఎందుకు వేదన అని పేరు పెట్టింది అని మనం ఆలోచన చేస్తే, ఇతని తల్లి అంట మరీ ఎక్కువగా వేదన పడిందంట. ఇతన్ని కంటున్నప్పుడు మరీ ఎక్కువగా 2 అంతలుగా వేదన పడిందంట. అందుకే ఆయనకి ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఎబ్బేజు వేదన. అందరూ వేదన వేదన అని పిలిస్తే చాలా బాధేసి ఇశ్రాయేల్ దేవుని దగ్గరకు వచ్చి మొరపెడుతున్నాడంట. ప్రభువా, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించు అని ఇక్కడ మొట్టమొదటిగా దేవునితో మాట్లాడుతున్నాడు. నిశ్చయంగా ఆశీర్వదించు అంటే ఆశీర్వాదం అంటే నాకు అది కావాలి ఇది కావాలని కాదు అడిగింది. అక్కడ నిశ్చయంగా ఆశీర్వదించు అతను అడిగింది ఏంటంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం గురించి అక్కడ ఎబ్బేజు మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం నాకు దయచేయ, నాకు అవి కావాలి ఈ కావాలి అది కావాలి ఇది కావాలి అనలేదు ఎబ్బేజు. కానీ నాకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం నాకు కావాలి, నాకు అది దయచే అని ప్రార్థన చేశాడు. ఇంతకీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏంటిది అని మనం ఆలోచన చేస్తే, బైబిల్ గ్రంథంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అసలు ఉన్నాయా? ఉన్నాయి. ఉంటే ఏంటి అని మనం చూస్తే, అది మనకి ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే అక్కడ అపోస్తలుడైన పౌలు భక్తుడు అక్కడ మనకి తెలియజేస్తాడు. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ మనం చూసినట్లయితే అక్కడ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనం చూస్తాం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎలాంటి ఆశీర్వాదం? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంట ఆయన మనకు అనుగ్రహించాడంట. కానీ అవేంటో మనకు తెలియదు కదా. ఈనాడు చాలామంది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు ఎప్పుడో మనకు అనుగ్రహించాడు, కానీ వాటన్నిటినీ మనం పొందుకోలేకపోతున్నాం. మొట్టమొదటిగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల్లో మొట్టమొదటిగా ఏంటంటే ఆ అధ్యాయంలోనే మనం చూసినట్లయితే ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే అక్కడ మనకు కనిపిస్తుంది, జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. మొట్టమొదటిగా ఏంటిదంటే ఆయన అంట మనల్ని ఏర్పరచుకున్నాడంట.
ఆయన మనల్ని ఎన్నుకున్నాడంట. ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనల్ని స్వీకరించాడంట. జగత్తు పునాది వేయబడక మునిపే ఈ భూమిని, ఈ లోకాన్ని, ఈ సూర్యచంద్ర నక్షత్రాలను వీటన్నిటిని సృష్టించక మునిపే, ఆయన తల్లి గర్భంలో మనల్ని రూపింపక మునిపే ఆయన నిన్ను నన్ను ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఆయన ఏర్పరచుకోకపోతే మనం ఏమైపోయే వాళ్ళము, ఎక్కడ నశించి వెళ్ళిపోయే వాళ్ళము. కానీ యేసయ్య ఇన్ని కోట్ల మంది ప్రజల్లో నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు, నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. ఎంత గొప్ప ప్రేమ యేసయ్య ప్రేమ. ఎప్పుడైనా ప్రార్థన చేసావు, ప్రభా నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు, అందుకు నీకు స్తోత్రాలయ్యా. నువ్వు ఏర్పరచుకోకపోతే నేను ఎప్పుడో గతించిపోయేదాన్ని నేను ఎప్పుడైనా ప్రార్థన చేసావా? నమ్మకంతో విశ్వాసంతో ఇక్కడ ఎబ్బేసి ప్రార్థన చేశాడు. మరి ఏనాడే నువ్వు నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థన చేసావా? నువ్వు అడుగుతావు కానీ వాటిని పొందుకోలేకపోతుంది. ఎందుకు తెలుసా? నీలో అవిశ్వాసం, అపనమ్మకం ఉందేమో. నువ్వు విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేయాలి. ఇక్కడ ఎబ్బేజ్ అయితే వెంటనే ప్రార్థన చేసిన వెంటనే ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, వెంటనే జవాబిచ్చాడంటే యేసే వెంటనే అతని ప్రార్థన ఆలకించాడు. ఈనాడు మనం కూడా గంటలు గంటలు ప్రార్థన చేస్తాం కానీ దానికి జవాబు మాత్రం రాదు. ఎందుకు? మనం ఏదో ఆశామాషిగా చేయాలి కాబట్టి చేస్తాం. కానీ ఎబ్బేజ్ అయితే అలా చేయలేదు, నమ్మకంతో విశ్వాసంతో చేశాడు. దేవుడు నాకు ఇస్తాడు, దేవుడు ఖచ్చితంగా నాకు ఇస్తాడు నేను అడిగిన వాటిని నమ్మాడు, విశ్వసించాడు, తన జీవితంలో కార్యం చూశాడు. ఆనాడు ఎబ్బేజ్ కూడా మనలాంటి వాడే, కానీ ప్రార్థనాపరుడు. ప్రార్థన బలంగా నమ్మకంగా విశ్వాసంతో చేశాడు. ఈనాడు మనము కూడా ఎబ్బేజ్ జీవితంలో చేశాడు దేవుడు. అలాగే నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో కూడా దేవుడు కార్యం చేస్తాడు. ఎప్పుడు తెలుసా? మనం కూడా ఎబ్బేజ్ లాగా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఎబ్బేజ్ ఎలాంటి నమ్మకంతో ప్రార్థన చేశాడు, ఎలా విశ్వాసంతో ప్రార్థన చేశాడు, మనం కూడా అలాంటి విశ్వాసం, అలాంటి నమ్మకం నువ్వు నేను కలిగి ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా ఆయన నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే ఆ అధ్యాయంలోనే మనకు కనపడుతుంది 8వ వచనంలో మనం చూస్తే, ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధముల క్షమాపణ మనకు కలిగి ఉన్నది. రెండవదిగా విమోచన. ఆయన నిన్ను నన్ను విమోచించాడంటే ఎలా విమోచించాడు? ఆయన రక్తంతో మనల్ని విమోచించాడంట. ఆయన రక్తంతో నిన్ను నన్ను విమోచించాడని. మనం పాపులు పడి ఉన్న మనల్ని ఆయన ఎన్నుకొని, ఆయన ఏర్పరచుకొని, ఆయన రక్తంతో మన పాపాన్ని కడిగి వేశాడు. ఆయన నిన్ను నన్ను విమోచించాడు. రోజు ప్రార్థన చేస్తున్నావా? ప్రభువా నా హృదయంలో పాపాన్ని నీ రక్తంతో కడిగే, నన్ను శుద్ధి చేయి, నన్ను పవిత్రపరచు, నేను పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేయండి, లోకానికి వేరే జీవించడానికి సహాయం చేయ ప్రభువా. ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ప్రతి ఒక్కరు రోజు స్నానం చేస్తున్నాం. అలాగే మన హృదయం, మన ఆత్మను కూడా రోజు వాక్యంతో మనం కడుక్కోవాలి. మన హృదయాన్ని కూడా ఆయన రక్తంతో మనల్ని విమోచించాడంట. కాబట్టి ఈనాడు మనము కూడా ఆయన రక్తంతో విమోచించబడ్డామని మనం గ్రహించి మన పాపాలను ఆయన రక్తంలో కడుక్కునే వారిగా మనం ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. మొట్టమొదటిగా ఏర్పరచుకున్నాడు, రెండోదిగా విమోచించాడు. కాబట్టి మూడోదిగా ఏం చేశాడంటే చూద్దాం. చూడండి 13వ వచనంలో, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడేరి. ఇక్కడ వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడ్డారంట. మొట్టమొదటి ఏర్పరచుకున్నాడు, రెండవదిగా విమోచించాడు, మూడవదిగా ఏం చేశాడు? ముద్రించాడంట. వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించాడంట. వాగ్దానం చేయబడిన ఆత్మ అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే, వాగ్దానం చేయబడిన ఆత్మ అంటే మనం క్రీస్తులో ఉన్నటానికి రుజువు ఏంటంటే, ఆనాడు రాజులు ఒకటి ఏదన్నా స్థాపించారనుకోండి, అది వారు ముద్ర వేయాలి, వారి సంతకం అక్కడ వేయాలి. ఇది రాజుగారి ఆజ్ఞ, ఇది రాజుగారి చెప్పిన ఆజ్ఞని వారు గ్రహిస్తారు. ఈనాడు మనము కూడా క్రీస్తులో ఉన్నామంటానికి రుజువు ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ అనే ముద్ర మనం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ అనే ముద్ర మనం కలిగి ఉంటే మనము క్రీస్తులో ఉన్నామని దానికి అర్థం. పరిశుద్ధాత్మ నువ్వు నేను మనందరం కలిగి ఉండాలని, ఆ పరిశుద్ధాత్మ అనే ముద్ర మన మీద ఉండాలి. మొట్టమొదటిగా ఏర్పరచుకున్నాడంట, రెండోదిగా విమోచించాడు, మూడోదిగా ముద్రించాడంట. ఆ మాట మన యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం మనం చూసినట్లయితే, దేవుని దగ్గర నుంచి ఆత్మ పంపబడిందని యేసు తన శిష్యులతో వాగ్దానం చేశాడు. వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మనల్ని ముద్రించాడు. కాబట్టి మనం రోజు ప్రార్థన చేసేటప్పుడు ఈ మూడిటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, జగత్తు పునాది వేయబడక మునిపే నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు, నువ్వు నన్ను ఎన్నుకున్నావు ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా అని మనం ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. అలాగే రెండోదిగా, ప్రభువా నువ్వు నన్ను నీ రక్తం చేత నన్ను విమోచించావు ప్రభువా అని మనం ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. మూడోదిగా ఏంటంటే ముద్రించబడటం. ఆయన
ఆయన పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డాం. కాబట్టి 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. అలాగే మొట్టమొదటిగా ఏం చేశాడు ఇక్కడ ఎబ్బేజు, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించమన్నాడు. రెండోదిగా ఏమన్నాడంటే, నా సరిహద్దును విశాలపరచమంటున్నాడు. సరిహద్దు ఏంటంటే అక్కడ కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే అక్కడ దావీదు మహారాజు ఒక మాట అంటాడు, ఇరుకులో నాకు విశాలత కలుగజేవాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు అని అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఇరుకులో మన ఇరుకు మార్గాన్ని వెళ్తున్నప్పుడు మనం ఎల్లంగా మనకి విశాలత మార్గాన్ని దేవుడు ఇస్తాడు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్లయితే ఐగుప్తు దేశం, ఇశ్రాయేల్ దేశం, ఈ 2 దేశాలను మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు ఐగుప్తు దేశం చాలా విశాలమైన దేశం, చాలా పెద్ద దేశం కూడా. కానీ ఇశ్రాయేల్ దేశం మాత్రం చాలా చిన్న దేశం అన్నమాట. ఈ రెండింటిని మనం పోల్చుకుంటే దేవుని దృష్టిలో మాత్రం ఇశ్రాయేల్ దేశం చాలా విశాలమైన దేశం అంట, ఐగుప్తు దేశం చాలా ఇరుకు మార్గం అంట. ఈ భూ సంబంధమైన మార్గంలో మనం చూసినట్లయితే, ఈ ప్రకృతి సంబంధమైన మార్గంలో మనం చూసినట్లయితే ఐగుప్తు దేశం మనకి కంటికి చాలా విశాలమైన దేశం, చాలా ప్రశాంతంగా మనకు కనపడుతుంది. కానీ ఇశ్రాయేల్ దేశం మాత్రం చాలా ఇరుగ్గా కనపడుతుంది లోకానుసారమైన మనం చూసినట్లయితే. కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మ సంబంధంగా మనం చూసినట్లయితే దేవుని దృష్టిలో మాత్రం ఐగుప్తు దేశం చాలా ఇరుకు మార్గం, ఇశ్రాయేల్ దేశం చాలా విశాలమైన దేశం. మనం ఇప్పుడు పాపంలో ఉన్నామేమో, మనకి విశాలత కావాలి, మన హృదయానికి విశాలత కావాలి. విశాలత కలిగజేవాడు ఆయనే. కాబట్టి మనము ఇరుకు మార్గం వెళ్తుండగా మనకి విశాలత కలుగజేసేది ఆయనే. అది నమ్మి విశ్వసించి మనం ప్రార్థన చేస్తే మన జీవితం కూడా విశాలపరచబడుతుంది, మనం కూడా విశాలత చెందుతాం. కాబట్టి విశాలత, నా సరిహద్దుని విశాలపరిచే దేవుడు నువ్వే. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తుల్ని దేవుడు విశాలపరిచాడు. కాబట్టి ఈరోజు వాళ్ళని విశాలపరిచిన దేవుడు మనల్ని విశాలపరచడా, ఖచ్చితంగా విశాలపరిచే దేవుడు. కాబట్టి మనము కూడా ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించు, నా సరిహద్దుని విశాలపరచు అని గొప్పగా ప్రార్థన చేశాడు ఎబ్బేజు. కాబట్టి మనం కూడా అలాంటి ప్రార్థన జీవితం నువ్వు నేను కలిగి ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి మనము కూడా ప్రార్థనకి సమయాన్ని కేటాయించేవారిగా, ప్రార్థన ఒక ఊపిరి లాంటిది, ఒక ఆయుధం లాంటిది అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము కూడా ప్రార్థన జీవితం కలిగి ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. గంటలు దేవుని సన్నిధిలో గడిపి ఆయన స్తుతించేవారిగా, ఆయన కీర్తించేవారిగా, ఎబ్బేజులాగా నమ్మకంతో విశ్వాసంతో మనం ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి ఇక నుంచి ఎబ్బేజు లాంటి ప్రార్థనా జీవితం నువ్వు నేను కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి మనం అలాంటి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి. ప్రార్థన ద్వారా ఏ అద్భుతాన్నైనా మనం చూడగలుగుతాం. గొప్ప అద్భుతాలు ఎంతోమంది జీవితంలో దేవుడు అద్భుతాలు చేశాడు, కార్యాలు జరిగించాడు. ఎంతోమంది బైబిల్ గ్రంథంలో చాలామంది ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్లయితే వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు యేసయ్య. వారు గంటలు దేవుని సన్నిధిలో గడిపారు, నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థన చేశారు. ఈరోజు మరి మన జీవితం ఎలా ఉంది? మన నమ్మకంతో ప్రార్థన చేయగలుగుతున్నామా? మన విశ్వాసంతో ప్రార్థన చేయగలుగుతున్నామా? మనం ఎలాంటి వ్యక్తులుగా మనం ఉన్నాం? మన జీవితం ఎలా ఉంది? అసలు ప్రార్థన సమయాన్ని కేటాయిస్తున్నామా? మన జీవితం ఎలా ఉందో మనం పరిశీలన చేసుకున్నాం, మనం పరీక్షించుకున్నాం. ఇక్కడ ఎబ్బేజు 2 విషయాల గురించి మనకు తెలియజేస్తున్నాడు. ఒకటి, నిశ్చయముగా ఆశీర్వదించు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. రెండోది, సరిహద్దుని విశాలపరచు, ఇరుకు మార్గం వెళ్తుండగా మనకి విశాలత కలుగజేసేవాడు ఆయనే. మూడోదిగా ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. చూడండి, మూడోదిగా, నీ చేయి నాకు తోడుగా ఉంచు, దయచేసి నీ చేయి నాకు తోడుగా ఉంచు అని ఇక్కడ ఎబ్బేజు మూడోదిగా తెలియజేస్తున్నాడు. ప్రభువా, నీవు నాకు తోడుగా ఉండు, ఎవరు ఉన్నా లేకపోయినా నువ్వు మాత్రం నాకు తోడుగా ఉండయ్యా, అదే చాలు అని ప్రార్థన చేస్తున్నాడు. మార్టిన్ లూథర్ కింగ్ అనే గొప్ప దైవజనుడు, ఆయన అందరికీ తెలుసు. ఆ వ్యక్తి ఏం చేశాడంటే, అతను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన చేతిలో ఎన్నో నాకు కావాల్సిన అన్ని ఆయన చేతిలో పెట్టుకున్నాడంట. నాకు ఈ ఆశీర్వాదం కావాలని చెప్పేసి, ప్రభువా ఈ ఆశీర్వాదాలు అన్నీ నాకు దయచే ప్రభుని ప్రార్థన చేస్తున్నాడు. కానీ అవి ఏవేమి కావాలో వాటన్నిటినీ చెప్తున్నాడు, బాగానే ఉంది. కానీ అవి మాత్రం తన చేతిలోనే పెట్టుకున్నాడు. ఏమైందో కానీ ఆ తర్వాత ప్రార్థన చేస్తూ ఆ విషయాలన్నీ యేసు ప్రభు చేతిలో పెట్టిన వెంటనే వాటన్నిటికీ జవాబు పొందుకున్నాడంట. తన చేతిలో పెట్టుకున్నప్పుడు ఏం ప్రయోజనం లేదు. ఆ తర్వాత ఆ దక్షిణ హస్తానికి, యేసే కుడి హస్తానికి వాటిని అందించినప్పుడు వెంటనే జవాబు పొందుకున్నాడంట. కాబట్టి మనము కూడా ఆయన చేయి మనకు తోడుగా ఉండాలి. ఏ వేదన భరితమైన జీవితం మనకొద్దు, ఈ వేదన భరితమైన జీవితం నాకొద్దు ప్రభువా, నీ చేయి నాకు
తోడుగా ఉంచు, నీ చేతి నీడలో నేను ఉండాలి ప్రభు అని మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు. ఇక్కడ ఎబ్బేసి ప్రార్థన చేస్తున్నాడు, ఎవరున్నా లేకపోయినా నీ చేయి నాకు తోడుగుంచయ్యా, నువ్వు నాకు కావాలి, ఈ వేదన భరితమైన జీవితం నాకు వద్దు. తల్లి కంటున్నప్పుడు వేదనతో కందని అక్కడ మనకి తెలియజేస్తుంది కదా. మరి అతను కంటున్నప్పుడు వేదన పడి ఉండొచ్చు తల్లి, కానీ తన జీవితకాలం అంతా తన తల్లిని వేదనతో పడి ఉండొచ్చు, కానీ తన జీవితకాలం అంతా యేసయ్యని ఆనందపరిచాడంట, యేసయ్యని సంతోషపరిచాడంట. కాబట్టి ఈనాడు మనము కూడా ఆయన ఆనందపరిచేవారిగా, ఆయన సంతోషపరిచేవారిగా మనం ఉండాలి. ఇక్కడ ఎబ్బేజు అయితే గొప్పగా ప్రార్థన చేస్తున్నాడు, దేవా నీ హస్తం నాకు తోడుగా ఉండాలి ప్రభువా అని గొప్పగా ప్రార్థన చేస్తున్నాడు. మనం ఈ భూమి మీద ఎంతకాలం అయితే జీవిస్తామో, నేను ఈ భూమి మీద ఎంతకాలం నేను ఊపిరి పీల్చుకుంటానో అంతవరకు నీ చేయి నాకు తోడుగా ఉంచు ప్రభువా, అంతవరకు నీ చేయి నాకు తోడుగా ఉంచు ప్రభువా అని మనం ప్రార్థిస్తాం. మన జీవితాన్ని ఆయన చేతికి అప్పగిస్తే ఆ చేయి మనల్ని ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడుతుంది. ఉన్నతమైన స్థానంలో నిలబెట్టగలే సామర్థ్యం ఆ యేసయ్య చేతులకు ఉంది. కాబట్టి మన జీవితాన్ని ఆయన చేతులకు అప్పగిస్తే ఆయన మన ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడంట. ఆ మాట మనం పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే అక్కడ దేవుని చేతుల గురించి అక్కడ మనకి తెలియజేస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, దేవుని చేతులు బలమైన చేతులు, మీరు ఆయన చేతి క్రింద ఉంచాలి. దేవుని చేతులు అంట ఎంతో బలమైనవి అంట. కీర్తన గ్రంథంలో కూడా ఆ మాట మనం చూద్దాం. కీర్తన గ్రంథం 89వ కీర్తన 13వ వచనం మనం చూసినట్లయితే ఆయన దక్షిణ హస్తము అని అక్కడ ఒక మాట ఉంటుంది. దక్షిణ హస్తం అంటే ఆ మాటకు అర్థం కుడి హస్తము. ఆయన దక్షిణ హస్తం అంట బలమైనదంట. ఆ బలమైన చేతికి మన జీవితాన్ని అప్పగిస్తే మన జీవితం ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడుతుంది. కాబట్టి ఆ హస్తం అన్నిటికీ ఉన్నతమైన స్థానంలో నిలబెడుతున్న మనల్ని ఆ చేతులకి మన జీవితాన్ని అప్పగిస్తే మనలో ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడుతుంది. కాబట్టి ఉన్నతమైన హస్తం నన్ను మనందరిని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మన జీవితాన్ని ఆయన చేతులకు అప్పగిద్దామా? ఆయన చేతులకు అప్పగిస్తే మనల్ని ఉన్నతమైన స్థానంలో నిలబెడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునాక. హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఎగ్జాంపుల్గా మనకి యోసేపు కనిపిస్తాడు. యోసేపు బానిసలకు అమ్మబడిన యోసేపు నిలబెట్టింది ఆ హస్తమే. బానిసలకు అమ్మబడ్డాడు యోసేపు, తెలియని దేశం తెలియని ప్రాంతం, కానీ బానిసగా అమ్మబడ్డాడు. సొంత అన్నయ్యలే తన్ని బానిసగా అమ్మివేశారు. తన జీవితాన్ని మాత్రం నమ్మకంగా అతను జీవించాడు, విశ్వాసంతో జీవించాడు, ఆయన కోసం బ్రతికాడు. తన జీవితాన్ని ఆ దక్షిణ హస్తానికి, ఆ ఉన్నతమైన హస్తానికి, తన కుడి హస్తానికి, యేసయ్య హస్తానికి తన జీవితాన్ని అప్పగించాడు. ఒకానొక దినాన ఆ యేసు ప్రభువారు తన జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. ఒక రాజు స్థానం, ఒక ప్రధాని స్థానానికి యేసయ్య యోసేపుని నిలబెట్టాడు. కాబట్టి చింతించటం ఆపేసి మన జీవితాన్ని ఆయన చేతులకు అప్పగిస్తే, ఆయన చేతులు మన జీవితానికి సమర్పించుకుంటే మన జీవితాన్ని మార్చేస్తాడు యేసయ్య. మన జీవితాన్ని ఆయన చేతులకు సమర్పించుకునే వారిగా మనం ఉందామా? ఒక తీర్మానం ఇస్తున్నాం ఈరోజు, ప్రభువా నా జీవితం నీకు అప్పగిస్తున్నానయ్యా, నీ చేతులకు అప్పగిస్తున్నాను, నువ్వు కార్యాన్ని జరిగించండి, నువ్వు అద్భుతాన్ని చేసే దేవుడు ప్రభువా యేసయ్య అని మనం ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఈ భూమి మీద మనం ఎంతకాలం అయితే జీవిస్తామో, మనం ఉన్నంతకాలం మన జీవితాన్ని ఆయన చేతుల కిందగా మనం తీసుకున్నట్లయితే, మన జీవితాన్ని ఆయన చేతులకు అప్పగిస్తే దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు అద్భుతాన్ని జరిగిస్తాడు. కాబట్టి ఇక్కడ ఎబ్బేజు 3 విషయాల గురించి మనతో మాట్లాడుతున్నాడు కదా. 3 విషయాల గురించి దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రభువా నువ్వు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు, రెండవదిగా నా సరిహద్దును విశాలపరచు, మూడవదిగా నీ చేయి నాకు తోడుగా ఉంచయ్యా అని గొప్పగా ప్రార్థిస్తున్నాడు. కాబట్టి ఈనాడు మనం కూడా అలాంటి ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి ఇక్కడ నుంచి అలాంటి ప్రార్థన జీవితం నువ్వు నేను మనందరం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇక్కడ నుంచి అలాంటి ప్రార్థన జీవితం, ఆయన ప్రేమను గుర్తెరిగి ఆయన మార్గంలో నడుచుకునే వారిగా నువ్వు నేను మనందరం ఉండాలని యేసయ్య ఆశపడుతున్నాడు. తన జీవితంలో ఎన్నో అద్భుతాలు చూశాడు, తన జీవితంలో ఎన్నో కార్యాలు చూశాడు. ఎబ్బేజు ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈనాడు మన ప్రార్థన కూడా దేవుడు ఆలకించాలని సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా అలాంటి నమ్మకంతో, అలాంటి విశ్వాసంతో మనం ప్రార్థన చేసేవారిగా మనము ఉండాలి. కాబట్టి నాలుగోదిగా ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. దేవునితో నాలుగో విషయం ఏం మాట్లాడుతున్నాడంటే, ఏ కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు, కీడు నుంచి నన్ను తప్పించాయని ప్రార్థన చేశాడు. ఎప్పుడైనా మనం ప్రార్థన చేసామా?
యేసయ్య మమ్మల్ని కీడు నుంచి తప్పించాయని ఏనాడైనా మన జీవితంలో ప్రార్థన చేశామా? యాకోబు రాసిన పత్రిక 1:13 మనం చూసినట్లయితే మనల్ని దేవుడు పరిశోధిస్తాడు కానీ ఎప్పుడు శోధించడు. దుష్టుడైతే మనల్ని శోధిస్తాడు, దేవుడైతే పరిశోధిస్తాడు. కాబట్టి మనము అపవాది మనల్ని శోధించేవాడు, యేసే మనల్ని పరిశోధించేవాడు. దుష్టుల నుంచి, కీడు నుంచి నన్ను తప్పించేయ, మమ్మల్ని తప్పించి ప్రభు అని మనం ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. కాబట్టి మనము కూడా కీడు నుంచి నన్ను తప్పించే దేవుడు ఆయనే అని మనం గుర్తించి నమ్మి విశ్వసిస్తే మన జీవితంలో కార్యాన్ని చూస్తాం, మన జీవితంలో అద్భుతాన్ని చూస్తాం. ఇక్కడ ఎబ్బేజు అయితే తన జీవితంలో కార్యాన్ని చూశాడు, తన జీవితంలో అద్భుతాన్ని చూశాడు, వెంటనే జవాబు పొందుకున్నాడు. అంటే ఎంత విశ్వాసం కలిగి ప్రార్థించాడు, ఎంత నమ్మకం కలిగి ప్రార్థించాడు. ఈరోజు మనం ప్రార్థనలు కూడా ఆయన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడని వాక్యం తెలియపరుస్తుంది. కాబట్టి ఈ మాటలు వింటున్నా మరి ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో, నిన్ను నువ్వు పరీక్షించుకో. నా జీవితం ఎలా ఉంది, నేను అలాంటి వ్యక్తిగా ఉన్నాను, నా పరిస్థితి ఏందని మనం గ్రహించుకున్నట్లయితే మనకి దేవుడు కార్యం చేస్తాడు, మన జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. మన జీవితాన్ని ఆయన చేతులకి, ఆయన దక్షిణ హస్తానికి, ఆయన కుడి హస్తానికి మన జీవితాన్ని అప్పగించుకుంటే, పాపంలో పడి ఉన్న మన జీవితాన్ని ఆయనకు అప్పగించుకుంటే మన జీవితాన్ని, మన హృదయాన్ని ఆయన విశాలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నన్ను ఎవరు బాగు చేయలేరు, నేను ఇంతే ఉంటాను అని చెప్పేసి అనుకోవచ్చు. నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నేను ఒంటరి వాడిని నువ్వు అనుకుంటున్నావేమో. ఎన్ని కష్టాలు, నష్టాలు, ఇరుకు, ఇబ్బంది, శోధనలు వచ్చినా కానీ మన కన్నీరు తుడిచే దేవుడు మన ప్రక్కనే ఉంటానని వాగ్దానం చేశాడు. కాబట్టి మనం కూడా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చబోతున్నాడు. కాబట్టి మనము విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు. ఆయన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మన కోసం చేతులు చాచించాడు. పాపులారు నా యొద్దకు రండి, మీ హృదయాన్ని తలుపులు తెరవండి అని చెప్పేసి యేసయ్య కేకలు వేస్తున్నాడు. కాబట్టి మనము కూడా అలా ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి కీడు నుంచి తప్పించయ్యా అని మనము ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. దావీదు మహారాజు ఒక మాట అంటాడు, కీర్తన గ్రంథం 64వ కీర్తన 2వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది. కీడు చేయి కుట్ర నుండి, దుష్టుని చేయి అల్లరి నుండి నన్ను తప్పించు ప్రభువా, నన్ను దాచు అని అక్కడ దావీదు మహారాజు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. కీడు చేయి కుట్ర నుంచి, దుష్టుని చేయి అల్లరి నుంచి నన్ను తప్పించు ప్రభువా. అలాగే ఆదికాండం 48వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లే సమస్త కీడు నుంచి నన్ను తప్పించాడు. దేవుడు తప్పించేవాడు కనుక, దేవుడు తప్పించేవాడు, ఎప్పుడు మనల్ని ఇరికించేవాడు కాదు. దేవుడు మనల్ని ఆపదల నుంచి, కీడుల నుంచి, దుష్టుల చే అల్లరి నుంచి, ప్రతి ఒక్క చెడ్డ కార్యం నుంచి దేవుడు నన్ను తప్పించేవాడు. ఆయన ఎప్పుడు మనల్ని బుక్ చేసేవాడు కాదు, మనల్ని తప్పించేవాడు, సమస్యల నుంచి మనల్ని విడిపించేవాడు. మనం వెళ్తాం కానీ నాకు ఒక సమస్య వస్తున్నా మనకు తెలిస్తే దానికి మనం వెనకేస్తాం. కానీ ఆ సమస్యలో ఉండే మనకు ఒక అద్భుతాన్ని దేవుడు చేస్తాడు, ఒక కార్యం చేస్తాడు. విజయం, సమస్య, విజయం రెండు ఒకే లైన్లో వెళ్తాయి. కానీ సమస్యను ఎదుర్కొని విజయం దగ్గరికి మనం వెళ్ళాలి. కొంతమంది సమస్య వస్తుందని చెప్పేసి వెనక్కి వెళ్తూ ఉంటారు. కానీ సమస్య వస్తుందని చెప్పేసి దానిలో నుంచి ఎరుకు మార్గం నుంచి వెళ్తే విశాలత కలుగు చేస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి విశాలత కలుగు చేసేవాడు ఆయనే. మన హృదయాన్ని విశాలపరుచుకునేవారుగా మనం ఉండాలి. ఆయన ఆశపడుతున్నాడు. ఆయన ఆత్మ చేత మనం ముద్రించబడాలి. పరిశుద్ధాత్మ అనే ముద్ర నువ్వు నేను కలిగి ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. పరిశుద్ధాత్మ అనే ముద్ర నువ్వు నేను కలిగి ఉంటే మనము దేవుని బిడ్డలము, ఆయనకు సంబంధించిన వారమని మనకి గుర్తన్నమాట. కాబట్టి అలాంటి ప్రార్థన జీవితం నువ్వు నేను కలిగి ఉండాలి. కాబట్టి దేవుడు మనం తప్పించేవాడు కానీ ఎప్పుడు బుక్ చేసేవాడు కాదు, సమస్య నుంచి మనల్ని విడిపించేవాడు. అలాగే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం చూసినట్లయితే, వాడు కీడు వచ్చుచున్న భయం లేక నెమ్మదిగా నుండును, ఎవరైతే నా ఉపదేశం అంగీకరిస్తారో వారు సురక్షితంగా ఉంటారు. కీడు వస్తుందన్నా కూడా భయం ఉంటుందంట. నా మాటకు లోబడితే, నా మాటను ఉపదేశిస్తే వారు సురక్షితంగా ఉంటానని అక్కడ వాక్యం సెలవిస్తుంది. ఈనాడు చాలామంది వాక్యం వింటారు కానీ వింటారు బాగానే ఉంది, కానీ దాని ప్రకారం నడుచుకునేవారు ఎంతమంది ఉన్నారు? ఈనాడు వింటారు బాగానే ఉంది, విని విడిచిపెడతారు. కానీ విని విడిచిపెట్టేవారికి కాదు, మనము విన్న వాక్యం ప్రకారం నువ్వు నేను మనందరం నడుచుకునేవారిగా మనం ఉండాలి. ఇక్కడ ఎబ్బేజ్ అయితే గొప్పగా ప్రార్థన చేస్తున్నాడు. 4 విషయాలు మనకు తెలియజేశాడు కదా. మొట్టమొదటిగా నిశ్చయముగా ఆశీర్వదించు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా ఏర్పరచుకున్నాడు, రెండోదిగా విమోచించాడు, మూడవదిగా ముద్రించాడంట. ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకునే వరకు మనం
చేస్తున్న ప్రతి ప్రార్థనలు ప్రభువా నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు. నువ్వు నన్ను ఏర్పరచుకోకపోతే నేనేనాడో నశించిపోయేవాడిని. రెండవదిగా నువ్వు నన్ను విమోచించావు, నీ రక్తం చేత నన్ను విమోచించావయ్యా అని. పాపానికి ఇక్కడ ఏమీ మందు లేదు ఈ లోకంలో, కానీ ఒకే ఒక మందు, ఆ యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుందని వాగ్దానం చేశాడు యేసే. కాబట్టి మూడవదిగా ముద్రించాడు. అలాగే ఇక్కడ ఎబ్బేజు అయితే విశాలపరచమని ప్రార్థన చేశాడు. మూడవదిగా నీ చేయి నాకు తోడుగా ఉంచాయి అని. నాలుగవదిగా ఏమన్నాడు? కీడు నుంచి నన్ను తప్పించు. ఇలాంటి ప్రార్థనా జీవితం నువ్వు నేను కలిగి ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి ఇక నుంచి ఇలాంటి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈ మాటలు వింటున్న మరి మన జీవితం ఎలా ఉందో ఒక్కసారి మనలో మనం పరిశీలన చేసుకున్నాం. నేను కూడా నమ్మకంతో విశ్వాసం ప్రార్థన చేసేవారిగా ఉంటానని ఈరోజు ఒక తీర్మానం తీసుకుంటే ఆయన ఆనందపడతాడు, యేసే సంతోషపడతాడు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టే వారికి కాకుండా విన్న వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకొని వాటి ప్రకారం జీవించాలి. ఈ మాటలు ప్రభు మనందరి వెనుకలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల యేసే, కృపగల రాజా, మీ ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన నామానికి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు వాక్యం ద్వారా మాతో మాట్లాడు, మమ్మల్ని బలపరచవు ప్రభువా. విన్న వాక్యాన్ని నా తండ్రి దృష్టి ఎత్తుకొని పోకుండా మా హృదయాలు నీరు కట్టి నాటి ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. విన్న వాక్యం ద్వారానే మేము నడుచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా హృదయం అనే పలక మీద మేము రాసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. వాటి ప్రకారం మేము నడుచుకునే వారు ఉంటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎందరైతే ఈ వాక్యం విన్నారో వారి జీవితంలో మీరు కార్యాన్ని జరిగించండి, వారి జీవితంలో మీరు అద్భుతాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు కార్యాన్ని జరిగించే దేవుడు అని మేము నమ్ముచున్నాం ప్రభా. విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేసేవారిగా మేము ఉంటానికి సహాయం చేయండి. ఎబ్బేజు ప్రార్థన ఆలకించావు ప్రభా. నాడు ఎబ్బేజు ప్రార్థన ఆలకించావు, నాడు మా ప్రార్థన ఆలకించే దేవుడు ప్రభా. మేము అలాంటి నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థన చేసేవారికి ఉంటానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.